సో ఎంత ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా చాలామంది మైనర్ ఇంకా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని వారించకుండా కూడా వాళ్ళకి ఇంకా వెహికల్స్ ఇస్తూనే ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కువగానే యాక్సిడెంట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు మైనర్ ఒకసారి యాక్సిడెంట్ చేస్తే అతను భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా ఇలాంటి యాక్సిడెంట్ చేసినప్పుడు అవతల వ్యక్తి మరణిస్తే అతనికి ఇన్సూరెన్స్ ఎలా లభించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కళ్యాణ్ చక్రవర్తి గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం ఎంత అవగాహన కల్పించినప్పటికీ ఎంతలా చెప్పినప్పటికీ కూడా ఇంకా మైనర్ డ్రైవింగ్ అనేది చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఏంటి సార్ అంటే అసలు యాక్చువల్గా మైనర్ డ్రైవింగ్ నిజంగానే 18 బిలో ఉన్నప్పుడు కూడా చేయొచ్చా, లేదంటే లైసెన్స్ ఖచ్చితంగా అబోవ్ 18 తీసుకోవాలి? ఏంటి సార్ ఈ లైసెన్స్కి సంబంధించి? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది మామూలుగా పేరెంట్స్కి ఏంటంటే ఈ పిల్లలంటే ముద్దు ఉంటుందండి. మా పిల్లవాడు ఇది చేశాడంటే అది ఒక అచీవ్మెంట్ లాగా చూస్తారు. డ్రైవింగ్ చేయడం అనేది కూడా నిజంగా అచీవ్మెంటే. కాకపోతే దీనికి చట్టపరంగా కొన్ని పరిమితులు ఉన్నాయి. వచ్చు కదా అని అన్నీ చేయడానికి లేదు. మనము దానికి ఒక ఏజ్ లిమిట్, ఒక ఇది ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నలో 18 ఏళ్ళు నిండాకే డ్రైవింగ్ లైసెన్సా అంటే లేదండి, వేరే కూడా ఉంది. 15 ఇయర్స్ దాటాక 50cc వెహికల్ సబ్జెక్ట్ టు కరెక్షన్, దానికోసం డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ 50cc వెహికల్ చాలా తక్కువ ఉంటాయండి అవి. మన ఇండియాలో అయితే దాని వాడకం చాలా తక్కువ, చిన్న బండ్లు అనమాట అవి. అది 15 ఏళ్ళు దాటాక కూడా మనము 16 ఇయర్స్ దాటాక అప్లై చేసుకోవచ్చు వాటికి. కాకపోతే మేజర్గా ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి 18 ఇయర్స్ అండి మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్. ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాక పిల్లవాడు ఏం డ్రైవింగ్ చేసినా, ఏం ఫీట్లు చేసినా పెద్ద ప్రమాదం ఉండదు. కానీ ఆ మైనారిటీ తీరకుండా అట్లీస్ట్ డ్రైవింగ్ కానీ చేశాడు అంటే మీరు ప్రమాదంలో పడ్డట్టే, తల్లిదండ్రులుగా ఎవరైతే వెహికల్ ఇచ్చారో వాళ్ళు ప్రమాదంలో పడ్డట్లే. ఆ అబ్బాయి భవిష్యత్తును మనం నాశనం చేసినట్లే, ఏదో ముద్దుకు పోయి వానికి ఏదో మనం ఫేవర్ చేస్తున్నట్లు అనుకుంటాం, కానీ తీవ్ర ద్రోహం చేసినట్లండి మైనర్కి ఎవరైతే వెహికల్ ఇస్తారో వాళ్ళు. అలాగే ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా ఆ పిల్లవాడి భవిష్యత్తుకి తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తులు అవుతారు. సో జనరల్గా ఇప్పుడు మైనర్ ఒకసారి యాక్సిడెంట్ అంటే డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డా, లేదంటే యాక్సిడెంట్ చేస్తూ పట్టుబడ్డా, సో ఇలాంటి పరిణామాలను ఆ వ్యక్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా జనరల్గా మైనర్ కానీ డ్రైవ్ చేస్తూ దొరికినట్లయితే, మైనర్ మీన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి, కొంతమంది 18 ఏళ్ళు దాటాక కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ దొరికారు అంటే వాళ్ళకి వేరే శిక్షలు ఉంటాయి. అతను వ్యక్తిగతంగా బాధ్యుడవుతాడు అనమాట. అదే మైనర్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు కాబట్టి అతను కానీ దొరికినట్లయితే, డ్రైవింగ్ లైసెన్స్ లేదనేది ఒక ఎత్తు అయితే, అతనికి ఎవరైతే బండి ఇచ్చారో వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అలాగే బండి ఓనరు శిక్షార్హుడవుతాడు. అలాగే అతని తల్లిదండ్రులు కూడా జనరల్గా వాళ్ళ బండి అతను డ్రైవ్ చేయడం అనేది ఉంటుందన్నమాట. అట్లాగే ఇతనికి మామూలుగా అయితే 18 ఇయర్స్కి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందండి. ఇతని 17 ఇయర్స్లోనో ఎప్పుడో డ్రైవ్ చేస్తూ దొరికాడు అనుకుంటే అతనికి ఆ 18 ఏళ్ళకి మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ రాదండి. 1 ఇయర్లో ఈ కేసు జరుగుతూ ఉంది, అయినా కూడా 18 ఏళ్ళకి అప్లై చేస్తే నో. ఈ అత్యుత్సాహము ఏదో తొందరగా డ్రైవ్ చేయాలని 1 నెల ముందు 2 నెలల ముందు డ్రైవ్ చేస్తూ దొరికినా కూడా ఇతని డ్రైవింగ్ లైసెన్స్ 25 ఏళ్ళు అతనికి వచ్చే వరకు రాదండి. 7 ఏళ్ళు వెనక్కి పోతాడనమాట మళ్ళీ అతను అత్యుత్సాహానికి పోతే. అలాగే వెహికల్ ఏదైతే అతను డ్రైవ్ చేస్తూ దొరికాడో ఆ బండిని కూడా 1 ఇయర్ సీజ్ చేస్తాడు. అది ఎంత కాస్ట్లీ బండి అన్నా కానివ్వండి, అది ఏదన్నా కానివ్వండి, ఆ వెహికల్ 1 ఇయర్ వరకు రోడ్ల మీద తిరగడానికి కూడా లేదు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి మైనర్కు బండి ఇచ్చేటప్పుడు. సో జనరల్గా యాక్సిడెంట్ కేసుల్లో యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి జైలుకి వెళ్తూ ఉంటాడు సార్, నార్మల్ సినారియాలో. ఒకవేళ మైనరే నిజంగానే జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా సార్, మైనర్ కూడా ఒకవేళ యాక్సిడెంట్ చేస్తే? మైనర్ శిక్షార్హుడే అండి. దాంతోపాటు మైనర్కు పడే శిక్ష డ్రైవ్ చేస్తూ అతనికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అడిషనల్ ఏంటంటే ఇందులో బోనస్ అనుకోండి, ఇంకా చేసిన తప్పుకి బోనస్గా తల్లిదండ్రులను కూడా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఒకవేళ వెహికల్ కానీ వేరే వాళ్ళదైతే ఆ వెహికల్ ఓనర్ కూడా ఇచ్చిన పాపానికి అతను కూడా జైలుకు పోవాల్సి వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ మైనర్ యాక్సిడెంట్ చేశాడు అనుకోండి సార్, అవతల వ్యక్తి మరణించాడు. సో అలాంటి సందర్భంలో ఎట్లా ఉంటుంది సార్, అంటే ఇన్సూరెన్స్కి సంబంధించి క్లెయిమ్ ఎలా ఉంటుంది? సో జనరల్గా అసలు ఈ ఇన్సూరెన్స్ ప్యాటర్న్ అనేది ఎట్లా లెక్కిస్తారు? చాలా మంచి ప్రశ్న అండి ఇది.
ఈ వెహికల్ ఇన్సూరెన్స్కి వచ్చేటప్పటికండి మాలాంటి వాళ్ళం కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, ఆర్టీఓ వాళ్ళు కానివ్వండి, పదే పదే మేము చెప్పేది ఏంటంటే డ్రైవింగ్ ఈ వెహికల్ ఏదైతే ఉందో దానికి ఇన్సూరెన్స్ అనేది కట్టండి అని. అందులో ఇప్పుడు మీరు అడిగినట్లు 2 రకాలు ఉంటాయి. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఒకటి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఒకటి అన్నమాట. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే అది మన కారు వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం బాగు చేసుకోవడానికి 7 లక్షల వరకు కూడా లిమిట్ ఉంటుందండి. దాని ఇస్తే మెకానిక్ వాళ్ళు బాగు చేస్తారనమాట. అది మీ ఇదనమాట, మీ ఆప్షనల్. అది మీకు ఇష్టమైతే కట్టుకోండి, లేదు నేను అది కట్టుకోను అనుకుంటారా మీ చేతి డబ్బులు పెట్టి బండి బాగు చేయించుకోవాల్సి వస్తుంది యాక్సిడెంట్ అయ్యాక. దానికి చట్టపరంగా మ్యాండేటరీ అయితే ఏం లేదండి, కంపల్సరీ చేయాలి అనే కంపల్షన్ లేదు. వెరాజ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే మన వెహికల్ కానీ పోయి వేరే వ్యక్తిని గుద్దినప్పుడు యాక్సిడెంట్ అయింది అంటే అవతల వ్యక్తికి ఎలిజిబిలిటీని బట్టి ఉంటుందండి కాంపెన్సేషన్ ఇవ్వడము అనేది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు వేరే దాన్ని ఏదన్నా గుద్దాము అంటే మనం 7 లక్షల వరకు ఒక వస్తువుకి, ఒక కారు డ్యామేజ్ అయింది వేరే వాళ్ళది, దానికి 7 లక్షల వరకు ఇస్తారండి. వేరేజ్ ఒక మనిషి చనిపోతే మాత్రం దానికి లెక్క అనేది చాలా ఇదిగా ఉంటుందండి. సపోజ్ ఒక ఎర్నింగ్ వ్యక్తి లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, అతనికి ఈరోజు 1 లక్ష రూపాయల జీతం అనుకుందాం, అతను వెహికల్ కింద పడి చనిపోయాడు, ఒక వ్యక్తి వెహికల్ కింద. సో అతనికి ఎంత ఇవ్వాలి అనేది ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుందంటే, అంటే ఇన్సూరెన్స్ ఉన్నా లేకున్నా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే ఉపయోగం ఏంటి అంటే, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయినప్పుడు క్యాలిక్యులేషన్ ఎట్లుంటుంది అంటే అతని ఏజ్ చూస్తారు. ఇప్పుడు సరే 25 ఏళ్ళు, 25 ఏళ్ళకి ఇతనికి 1 లక్ష రూపాయలు నెలకు వస్తుంది. ఇన్ఫ్లేషన్ చూస్తారు, ఇతను ఎన్నేళ్ళు పని చేయగలడు, 60 ఇయర్స్ వరకు అతను ఎలిజిబుల్. కాబట్టి 65లో నుంచి 25 తీసేస్తారు, 35 ఇయర్స్. సో 35 ఇయర్స్ ఇతను 1 లక్ష రూపాయల జీతం పెరుగుతూ ఉంటుంది కదా, అవి కూడా లెక్కేస్తారు. ప్రో రేటాలో క్యాలిక్యులేట్ చేస్తే కొన్ని కోట్లలోకి వెళ్తుందన్నమాట. 25 ఏళ్ళ వ్యక్తి కానీ చనిపోతే అతనికి ఎవరు ఇవ్వాలి, ఎవరైతే ఆ వెహికల్ ఓనర్ ఉన్నాడో అతను పర్సనల్గా ఇవ్వాలి. ఇల్లు, పొలాలు, ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకొని ఇవ్వాల్సి వస్తుంది. అదే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే అది అన్లిమిటెడ్ అండి. ఇందాక చెప్పాం కదా, వేరే వెహికల్ను గుద్దినా, వేరే గోడనో ఒక వస్తువునో డ్యామేజ్ చేశాము అంటే దాని విలువను లెక్కేసి 7 లక్షల వరకు ఇస్తారు, మిగతాది మన చేతిలోంచి పడుతుంది. వేరేజ్ మనిషి చనిపోతే ఇన్ని కోట్లలోకి వెళ్తుంది అనమాట. కాబట్టి అది మనం బేర్ చేసేది లేదు, మొత్తం రోడ్డు మీద పడుతుంది అనమాట కుటుంబం. ఆ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవ్ చేసిన వాళ్ళు. అదే ఇతనికి ఆ వెహికల్కి కానీ ఇది ఉన్నప్పుడు, ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఆ ప్రోరేటాలో క్యాలిక్యులేట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అది 5 కోట్లైనా 6 కోట్లైనా ఇస్తారు, దానికి లిమిట్ ఉండదు. కాబట్టి అడ్వకేట్స్ కానివ్వండి, ఈ పోలీసు వారు కానివ్వండి, ఆర్టీఓ వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఇన్నిసార్లు మొత్తుకొని చెప్పేది ఇదే, ఎట్టి పరిస్థితిలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోండి అనేది. అదేదో అవతల వాళ్ళ కోసమో సమాజం మీకోసం అండి. అది కానీ లేకుంటే రోడ్డు మీద పడతారు యాక్సిడెంట్ అయిందంటే. కాబట్టి దయచేసి వెహికల్కి సరే కాంప్రహెన్సివ్ తీసుకున్నా లేకున్నా అది మీ ఇష్టము, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే తీసుకొని తీరండి. మైనర్స్కి బండ్లు ఇవ్వద్దు. అదే ఇందాక మీ ప్రశ్న అండి, మైనర్ డ్రైవ్ చేస్తూ కానీ వేరే వ్యక్తిని ఇట్లా చనిపోయాడు అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా రాదండి. ఎందుకంటే అతనికి డ్రైవింగ్ లైసెన్స్, అంటే మైనరు డ్రైవింగ్ లైసెన్స్ లేదు అంటే, లేని వ్యక్తి డ్రైవ్ చేసినా కూడా మనం చేస్తున్నప్పుడు మన తప్పు ఉన్నా కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి సర్వే చేసుకుంటారు, దాన్ని బట్టే ఇస్తారు. సో మైనర్ డ్రైవ్ చేస్తూగానే అవతల వ్యక్తి చనిపోయాడు అంటే ఇంకా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయండి. ఇటు క్రిమినల్ సైడ్ చట్టపరంగా కానివ్వండి, అలాగే ఈ కాంపెన్సేషన్ పరంగా కానివ్వండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి ఆర్ మైనర్స్కి వెహికల్ ఇవ్వవద్దు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎట్టి పరిస్థితుల్లో మీ వెహికల్కు చేసుకొని తీరండి. ఇది ఒక అడ్వకేట్గా మేము చెప్పేదండి. సో మీరు అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తి మైనర్ అయితే అతనికి అంటే ఇలాంటి సందర్భంలో అతనికి ఎలాంటి లైబిలిటీ ఉండదు. సో ఓనర్ అంటే వెహికల్ ఓనర్కి మాత్రం ఖచ్చితంగా లైబిలిటీ ఉంటుంది. మైనర్కు ఈ క్రిమినల్ సైడ్ అయితే ఉంటుందండి, అతను డ్రైవ్ చేసినందుకు అతని శిక్ష అతనికి ఉంటుంది. వేరేజ్ కాంపెన్సేషన్ ఇవ్వాల్సింది ఆ వెహికల్ ఓనరు ఆ ఇన్సూరెన్స్ నుంచే పోతుంది అనమాట. అందుకని వెహికల్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్సూరెన్స్ ఉండి తీరాలండి.
సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అంటే మైనర్ ఒకవేళ ఇలాంటి వెహికల్ నడుపుతూ ఒకవేళ యాక్సిడెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అతను క్రిమినల్ పరంగా అతను ఖచ్చితంగా శిక్షణ ఎదుర్కోవాల్సిందే. అంతేకాకుండా ఆ వెహికల్ ఓనర్ కూడా ఖచ్చితంగా శిక్షణ ఎదుర్కోవాల్సిందే అనేటువంటి విషయాన్ని కళ్యాణ్ చక్రవర్తి గారు అయితే చెప్తున్నారు. ఇక ఇన్సూరెన్స్కి సంబంధించి ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా అంటే కొన్ని సందర్భాల్లో కోట్లలో కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరిబాబుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.